ఏవండి, మన ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలిద్దరినీ చేర్పిద్దామా? మన ఊరి బడిలోనా? అది కూడా ప్రభుత్వ పాఠశాలలోనా? అవునండి. ఎందుకు అలా అంటున్నారండి? మన ఊరి బడిలో తరగతికి ఒక టీచరు, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కదా. అవునా? అవునండి. తరగతి వారిగా ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారంట. చదువుతో పాటు పిల్లలకు విలువలతో కూడిన క్రమశిక్షణ, వినయం, విధేయత లాంటివి కూడా చెప్తున్నారంటండి. మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? మన పక్కింటి ఆవిడ చెప్పింది. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారంటండి. అలా అయితే ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం? స్కూల్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు అన్నీ కట్టాలి. అవునండి. అదేం అవసరం లేకుండానే మన పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యా విలువలతో కూడిన విద్య జరుగుతుంది. సరే, మన పిల్లలిద్దరినీ ఇప్పుడే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం. సరేనండి. ఏమండి, మనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు స్కూల్లో చేరే వయసు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ఊరిలో ఉన్న ప్రభుత్వ బడిలో బాగా చదువుకుంటున్నామంటండి. అవునా? నిజమా? అవునండి. మన ఊరిలో ఉన్న ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే మంచి టీచర్స్ కూడా ఉన్నారు. కావున మన 2 పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దామండి. అవును, నేను విన్నాను. మన స్కూల్లో ఎడ్యుకేషన్, క్రమశిక్షణ బాగుంది. కానీ ఏంటండి కానీ అని సందేహిస్తున్నారు? ఏమీ లేదు. మనం పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నాను. ఎందుకండి? ఏమని అనుకుంటారు? మన షాప్ లో పనిచేసే పనివాడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తున్నాడు. మనం పిల్లల్ని ఈ గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తే బాగుంటుందా చెప్పు? ఎందుకండి? మనం ఎవరి కోసమో ఆలోచించాలి. తప్పదు, లేకపోతే సమాజంలో చురుగా అయిపోతాము. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ ఇష్టం. నమస్తే అమ్మా, ఏమి వచ్చారు? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి. పిల్లలు ఎవరు? నీ పేరు ఏం పేరమ్మా? నీ పేరు? దిల్లేశ్వరి. ఏ క్లాస్ అమ్మా నువ్వు? ఫస్ట్ జాయిన్. ఆ పాప వయసు ఎంత? 6 years. ఓకే. ఈ పాప 3rd class? ఓకే. రేపు తీసుకురండి. రేపు స్కూల్కి వచ్చేయండి అమ్మా. గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? ఓకే. నీ పేరు ఏం పేరు నాన్న? చాంద్రి. నీ పేరు? ఢిల్లేశ్వరి. నీ పేరు? రాజస్మిత. నీ పేరు? మోక్షిత. ఓకే. మీ అందరూ కూడా చాలా చక్కగా చదువుకోవాలి. ఇంటి దగ్గర అమ్మా నాన్నని బాధ పెట్టకూడదు. పెట్టచ్చా? చెప్పాలి గట్టిగా. పెట్టద్దు. ఎందుకంటే తల్లిదండ్రులే మనకి ప్రత్యక్ష దైవం. తల్లిదండ్రులు మనల్ని దేవుడితో సమానంగా మనం కొలవాలి. కాబట్టి తల్లిదండ్రులు మనం బాధ పెట్టకూడదు. అలాగే పెద్దలంటే గౌరవంగా ఉండాలి. అలాగే చదువు విషయంలో ఇంటికి వెళ్ళాలంటే చక్కగా చదువుకోవాలి, ఇచ్చిన హోంవర్క్ చేసుకోవాలి. అలాగే 1 గంట సేపు మాత్రం బయట ఆడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రోజు మొత్తం కూడా ఆడకూడదు. రాత్రి 8 7 బయట తిరగకూడదు. ఓకేనా? చక్కగా చదవండి. ఈరోజు పాఠం చెప్పాను కదా, అది రేపు చదువుకొని నీట్గా రావాలి. వెళ్ళండి. అక్క, ఈరోజు మన స్కూల్లో మన సార్ మనకి వినయత, విజేయత, చదువు పట్ల క్రమశిక్షణ, పని విభజన ఇవన్నీ నేర్పించారక్క. ఇంకా
అమ్మకి గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, అమ్మకి హెల్ప్ చేయడం, అందరికీ హెల్ప్ చేయడం అంటే సార్ చెప్పారక్క. అవును చెల్లి, ఇవన్నీ వెళ్ళి అమ్మకి చెప్తామా? సరే అక్క. అమ్మా, ఈరోజు మా స్కూల్లో మా సార్ రిజిస్ట్రేషన్ పెట్టారమ్మా. అప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయమ్మా. అవునా, ఇది ఎందుకు తప్పైంది? ఇది నాకు అర్థం కాలేదమ్మా. ఇంకోసారి అదలా తప్పు రాకూడదు. టీచర్ సార్ని అడిగి తెలుసుకుని రాయి. సరే అమ్మా. నాది కూడా చూడమ్మా. నీది కూడా ఇది ఎందుకు తప్పైంది? నాకు తెలియదమ్మా. ఇది తెలియకపోతే సార్ అడిగి రాయి. సరేనా? నాన్న, ఈరోజు మా స్కూల్లో మా సార్ రిజిస్ట్రేషన్ పెట్టారు నాన్న. అందులో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాన్న. ఇది ఎందుకు నేను తప్పైంది? ఇది నాకు అర్థం కాలేదు నాన్న. సార్ నాని తెలుసుకొని మంచిగా రాయిపోతారు. సరే నాన్న. నాది కూడా చూడు. నీది కూడా ఇది ఎందుకు తప్పైంది? నాకు తెలియదు నాన్న. తెలియకపోతే సార్ అడిగి తెలుసుకో, మంచి మార్క్స్ తెచ్చుకో. పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు కదా, అరగంట ఆడుకోండి. సరే అమ్మా. పిల్లలు టైం అయింది, రండి. సరే అమ్మా, వస్తున్నామమ్మా. అమ్మ పిలుస్తుంది అక్క, పదక్క, టైం అయిపోయింది. ఏంటైందమ్మా? టైం అయింది కదా, హోంవర్క్ చేయాలి, చదవాలి. వెళ్ళి హోంవర్క్ చేయండి. సరే అమ్మా. పిల్లలు హోంవర్క్స్ అయిపోయాయా? తెలియకపోతే అడగండి. పిల్లలు హోంవర్క్స్ అయిపోయా? హోంవర్క్స్ అయిపోతే అమ్మకి హెల్ప్ చేయండి. అమ్మ, నీకు ఏదైనా హెల్ప్ చేయాలా? సరే అమ్మ. అమ్మ అయిపోయిందమ్మా. ఉన్నారు, ఇంటికి వచ్చి చదువుకోండి. ఏం పిల్లలమ్మా, ఏమండి, మనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఫీజులు కట్టి చదివించాము. కానీ మన పిల్లల కంటే పక్కింటి వాళ్ళ పిల్లలు చాలా బెటర్. సంవత్సరమంతా గమనించాను. మన పిల్లల కంటే వాళ్ళు ముందు ఉన్నారు. చదువులోను సంస్కారంలోను కూడా మనకంటే ముందు ఉన్నారు. ఈ నెక్స్ట్ ఇయర్ అయినా మన పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దామండి. సరే, తప్పకుండా.